అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఉంది, దాని మీద మీ అభిప్రాయం? అది మంచి పనే కదా. ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు అంతకుముందు ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి, మన ఎన్టీ రామారావు గారు, అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రులు అందరూ చేసినవన్నీ ఇప్పుడు ఎలా మనం చెప్పుకుంటున్నామో ఈయన చేసింది కూడా మన ముందు తరం చెప్పుకుంటుంది. మన రాష్ట్రంలోనే ఇంత ఎత్తైన విగ్రహం లేదని లేదు, అది చెప్పుకోదగ్గ విషయమే కదా. ఎవరు లేని చేయని పని సెంటర్ బాగుంటుంది, అన్నిటికీ మంచి మ్యూజియం లాగా ఉంది. పిల్లలు చూసుకున్నా మన రాజ్యాంగం రాసిన ఆయన ఈయనని చెప్పుకుంటారు, ఎన్ని తరాలకైనా ఉంటుంది అది. అంటే డెవలప్మెంట్ చేయకుండా ఈ విగ్రహాన్ని కట్టడం ఎందుకు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తారు. డెవలప్మెంట్ అంటే మొన్నటిదాకా కరోనా వచ్చింది, మనకి ఇబ్బందుల్లో ఉంది. ఇప్పుడే కదా కొంచెం కోలుకుంటుంది. అది చేస్తారు, ఇది చేస్తాడు ఆయన. మళ్ళీ నెక్స్ట్ వస్తే అభివృద్ధి చేస్తాడు. అంటే అంత మంచి ప్లేస్ని విగ్రహానికి, కేవలం విగ్రహానికి కట్టి. ఇప్పుడు మంచి ప్లేస్ అంటే దానిలో కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, సామాన్యులు వాళ్ళు ఉండేవాళ్ళు, ఎగ్జిబిషన్లు పెట్టేవాళ్ళు. ఇప్పుడు మ్యూజియంలా చేస్తారు కదా దాన్ని కూడా. అంటే పర్యాటక కేంద్రం అయింది కదా అది కూడా. అన్ని కోట్లు ఖర్చు పెట్టడం ప్రతిపక్షం ఆరోపిస్తుంది కదా. అన్ని కోట్లు వాళ్ళ సొమ్మేం కాదు కదా, రాష్ట్రం సొమ్మే, మన సొమ్మే కదా, అది కూడా మనదే కదా. అది కూడా మనం చేసుకున్నట్టే చేశాడు ఆయన. తప్పే. రాజధాని కట్టించకుండా ఈ విగ్రహాలు రాజధాని ఇప్పుడు విశాఖపట్నం వెళ్తుంది కదా. ఈయన ఉన్నాడు, ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? జగన్మోహన్ రెడ్డి రాకముందు నుంచి ఉన్నాడు. ఆయన కట్టాడు రాజధాని. ఎస్సీ ఎస్టీలు ఓటింగ్ కోసమే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారని అంటున్నారు. చీచి, అది పిచ్చి అపోహ. వాళ్ళు చేసేవన్నీ అబద్ధాలే, వాళ్ళన్నీ అబద్ధాలే. కేవలం పథకాల వల్లే జగన్ చేస్తారంటారా లేదా డెవలప్మెంట్? ఇప్పుడు ఆయన మీద నమ్మకం ఉంది. డెవలప్మెంట్ మన మధ్య అంటే కరోనా వచ్చి 3 సంవత్సరాలు మనకి ఇదైంది. ఈ 2 ఏళ్లలో డెవలప్మెంట్ అంటే ఎక్కడ జరుగుద్ది చెప్పమ్మా? ఇప్పుడు ఇంకా వస్తే నెక్స్ట్ ట్రిప్ ఆయన కూడా డెవలప్మెంట్ చేస్తాడు. ఎందుకు చేయలేదు డెవలప్మెంట్? స్కూళ్ళు చేయలేదా, హాస్పిటల్ చేయలేదా? ఒకప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉంది? ఇప్పుడు మేము కూడా ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేసేవాళ్ళం, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం. ఒకప్పుడు 2 ఓపీలే ఉండే గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇప్పుడు ఎన్ని ఓపీలు ఉన్నాయి? ఎంతమంది జనం ఉన్నారు? పిహెచ్సీలో కానీ సిహెచ్సీలో కానీ ఎన్ని ఉన్నాయి? అది డెవలప్మెంట్ కాదా? ఇప్పుడు సచివాలయంలో ఇట్లాంటి పెద్దవాళ్ళు ఉన్నారు. గబాల్ సచివాలయంలో బుధవారం కానీ శనివారం కానీ 104 ఇంటికి వస్తుంది, అక్కడ చూపించుకున్నారు. అది డెవలప్మెంట్ కాదా? అది మల్టీ స్పెషాలిటీ వెళ్ళలేరు వాళ్ళు, చూపించుకుంటున్నారు. ఇంటికే వస్తున్నారు డాక్టర్, ఏఎన్ఎం వస్తుంది. తెల్లారైతే ఆశా వర్కర్ ఏఎన్ఎం ఇప్పుడు టీబీ టెస్టులు వచ్చినాయి అని చెప్పి చేయించుకోమన్నారు. కాదా? అది డెవలప్మెంట్ కాదా? డెవలప్మెంట్ అంటే రోడ్లు వేసేసి 4 పైన మెరుగు చూపించి బ్యాగుల్లో డబ్బులు నింపుకోవడం కాంట్రాక్టులు, అది కాదు. ఇది డెవలప్మెంట్ అంటే. స్కూళ్ళు బాగున్నాయి, హాస్పిటల్ బాగున్నాయి, ముసలోళ్ళు పింఛన్కి వెళ్తున్నారు. ఇంటికి వాళ్ళు తెచ్చుకోలేరు కొంతమంది ముసలోళ్ళు, ఇంటికి వచ్చి బియ్యం ఇస్తున్నాడు. ఇంకేం కావాలమ్మా? కాకపోతే ఏంటంటే కొంతమంది అంటున్నారు ఏంటంటే మన సొమ్ము మనకిస్తున్నాడు కదా, రేట్లు పెంచారని. అది మన రాష్ట్రంలో పెరగలే, అన్ని రాష్ట్రాల్లో పెరిగినాయి రేట్లు. మనకి పెరగల, అన్ని రాష్ట్రాల్లోనూ పెరిగింది. ఇప్పుడు కరెంటు పెరిగింది అన్నాడు, మన నరేంద్ర మోడీ పెంచమన్నాడు కరెంటు. మోడీయే మీరు కరెంట్లు పెంచండి అన్ని రాష్ట్రాల్లో అన్నాడు. ఈ జగన్ ఏం పెంచింది కాదుగా.